శాంతి. భగవంతుడు చెప్తున్నారు, మనతో ఎవరైతే మంచిగా వ్యవహరిస్తారో వారికి ప్రతిరోజు ధన్యవాదాలు తెలపాలి. కానీ ఎవరైతే మనతో మంచిగా వ్యవహరించరో వారికి ఇంకా ఎక్కువ ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారు మనకు అహంకారాన్ని తగ్గించుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే వారు నా వ్యవహారంలోకి రాకపోతే నా అహంకారం ఇంకా ఎక్కడికి వెళ్లేదో అని. ఎవరైతే మన జీవితంలో విఘ్నాలు వేస్తారో, ఎవరైతే మన జీవితంలో తప్పుడుగా వ్యవహరిస్తారో వారు వచ్చేదే మన శక్తిని పెంచటానికి. మనం వారికి ఇంకా ఎక్కువగా ధన్యవాదాలు తెలపాలి. మీరు వచ్చి నా యొక్క శక్తిని తెలుసుకునేలా చేశారు అని. ప్రతిసారి మనం ఎప్పుడైతే సహనం చేస్తామో, వంగుతామో, అప్పుడు సంబంధాలలో హార్మోనీ ఏర్పడుతుంది. హార్మోనీ అనగా నేను బెండ్ అవుతాను, నేను ఓటమిని అంగీకరిస్తాను. ఒకవేళ నేను ఓటమిని ఒప్పుకుంటే సంబంధాలలో ఎల్లప్పుడూ ఐక్యమత్యత ఉంటుంది. కానీ వంగేదెవరు? వంగాల్సింది ఎవరు? సహనం చేయాల్సిందెవరు? ఎవరైతే సహనం చేస్తారో అనగా బెండ్ అవుతారో, వంగుతారో వారి ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ఎవరైతే సహనం చెయ్యరో, ఈ వంగని వారు ఫ్లెక్సిబుల్ గా ఉండలేరు. వంగకపోవటం అనేది ఒక జబ్బుకు గుర్తు. కానీ ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారు ఎంతైనా బెండ్ అవుతారు. ఎవరైతే వంగుతుంటారో వారు ఎప్పుడూ లెక్క పెట్టరు, నేను ఇన్నిసార్లు వంగాను అని. వంగటం వారికి న్యాచురల్ గా, స్వభావంగా ఉంటుంది. ప్రారంభంలో వంగేటప్పుడు నొప్పి వస్తుంది, అవునా? లేదా మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ని చేసినట్లయితే ప్రారంభంలో చేస్తున్నప్పుడు మొదట కింద వరకు చేతులు కూడా పెట్టలేం. కానీ ఏం చెయ్యాలి? అలా వంగుతూ ఉండాలి, వంగుతూ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత అదంతా ఒక న్యాచురల్ గా అయిపోతుంది. మనకు తెలియను కూడా తెలియదు మనం ఎలా బెండ్ అవుతున్నామని. వంగటం అనగా అర్థం మనం మనలాగా వ్యవహరించటం. మన పైన ఎవరు ఎలాంటి ప్రభావాన్ని చూపలేరు. మనం వంగటం ద్వారా మన ఆత్మ యొక్క గెలుపు నిండి ఉంది. ఎందుకంటే వంగటం ద్వారా, సహనం చేయటం ద్వారా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. కావున ఎవరైతే బెండ్ కారో, సహనం చెయ్యరో, వంగరో, ఎలాగైతే శరీరాన్ని వంచకుండా ఉంటే అలాగే ఏ ఆత్మ అయితే వంగకుండా ఉంటుందో అది బాగా స్టిఫ్ అయిపోతుంది. ఎవరితోనూ కూడా అలాంటి వారు అడ్జస్ట్ కాలేరు. ఎవరి యొక్క నేచర్ తో కూడా నడవలేరు. ఎందుకంటే వారు బెండ్ కావట్లేదు, అడ్జస్ట్ కావట్లేదు. ఎలాగైతే మనం నృత్యం చేస్తామో, నృత్యం చేస్తే ఇక్కడ కూడా దాండియా చేసేటప్పుడు ఎంత అద్భుతమైన విషయాలుంటాయి. కోలాటం చేసే కర్ర దాంట్లో చేతిలో ఉంటుంది. ఒకరు ఎలా కోలాటం ఆడుతారు మిగతా వారు కూడా అదే విధంగా కోలాటం ఆడాలి, ఆడుతారు. అప్పుడు దాన్ని ఒక సుందరమైన నృత్యం అంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధంగా కోలాటాన్ని కదిపినట్లయితే ఆ స్థానం కాస్త యుద్ధ మైదానంగా తయారవుతుంది. భగవంతుడు చెప్తున్నారు, సంస్కారాల యొక్క మిలనం. సంస్కారాలను కలుపుకొని నడవాలి. ఒకరి సంస్కారాన్ని చూసి అలాంటి సంస్కారాన్ని మనం తయారు చేసుకుంటే జీవితం ఒక సుందరమైన నృత్యంగా తయారవుతుంది. కానీ వారి సంస్కారం ఇదైతే నేను నా రీతిలో ఉంటాను, అడ్జస్ట్ అవ్వను అంటే జీవితం ఒక యుద్ధ మైదానంలా తయారవుతుంది. సో మన అందరికీ నృత్యం చేయటం బాగా వస్తుంది, చేస్తాం కూడా. అదే విధంగా ఒకరి సంస్కారం చూసి మరొకరు తమ సంస్కారాలను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కాదు, వారు నాతో ఇలా వ్యవహరించారు, సో నేను వారితో అలానే వ్యవహరిస్తాను అని. ఎవరైతే సంస్కారాల యొక్క కలయిక జరుపుకుంటారో వారి ఇంట్లో సత్యయుగం ప్రారంభమవుతుంది. సృష్టి ఎప్పుడు మారుతుంది అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో స్వర్గం ఈ రోజు నుండే మొదలవుతుంది. ఒకవేళ మన సంస్కారాలను ఒకరితో ఒకరు అడ్జస్ట్ చేసుకుంటూ పోయినట్లయితే, ఒకవేళ ఎదుటివారు మనల్ని చూసి మొహం తిప్పుకుంటే మనమేం చేయాలి? ఒకవేళ వారు మనల్ని చూసి అలా చేసినట్లయితే మనమేం చేయాలి? ఏం చేయాల్సి ఉంటుంది? నేనొక ప్రేమ స్వరూప ఆత్మను, నేనొక దివ్య ఆత్మను. దేవీ దేవతలు ఎదురుగా వెళ్లి ప్రజలేమంటారు? నేను నీచుణ్ణి,
పాపిని. కానీ దేవీ దేవతలు ఇలా అంటారు, వాళ్ళంటారు నేను నీచుణ్ణి, నేను ఇన్ని పాపాలు చేశానని. కానీ దేవీ దేవతలు ఎల్లప్పుడూ అలాంటి వారికి కూడా ఆశీర్వాదాలే ఇస్తారు. అదేవిధంగా ప్రజలు వారి కర్మలలో డైరెక్ట్ గా చెప్పరు, వారి కర్మలలో చూపిస్తారు. కావున దివ్య ఆత్మలు ఏం చెయ్యాలి? సదా ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ ఆత్మ సరిగ్గా అవ్వాలి, మంచిగా మారాలి, పరమాత్మ యొక్క శక్తి ఈ ఆత్మకు లభించాలి అని. కావున దేవీ దేవతలు దివ్యత అంటే అర్థం ఎవరైతే ప్రతి ఒక్కరి యొక్క సంస్కారాన్ని చూసి కూడా వారికి కేవలం ఆశీర్వాదాలు కేవలం ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తారు. అప్పుడు ఎదుటివారు కూడా మంచిగా మారుతారు. ఇలా కాదు, ఈ వ్యక్తి నాతో ఇలా ఎందుకు వ్యవహరించారు, ఆ వ్యక్తి లోపల చాలా నొప్పిగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ చాలా రకాలైన జబ్బులను చూస్తున్నాం. కొందరికి ఈర్ష్య అనే జబ్బు ఉంటుంది. ఈర్ష్య అనే జబ్బుకి ఎటువంటి మందు లేదు. కొద్దిసేపటికి కూడా ఆ జబ్బును తగ్గించేటటువంటి ఏ మందు కూడా లేదు. ఈర్ష్య ఉంటుంది. అలాగే కొందరికి భయం యొక్క జబ్బు ఉంటుంది. కొందరికి నింద చేయటం యొక్క జబ్బు ఉంటుంది. ఇవన్నీ మన లోపల ఉండే జబ్బులు. వాళ్ళ లోపల ఎటువంటి నొప్పిని వారు అనుభవిస్తున్నారో దానిని మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ నొప్పితో ఉంటారో వారితో మనం ఎలా కోపంగా ఉంటాం? మీరు నొప్పితో ఉన్న వాళ్ళనైనా కోపగించుకుంటున్నారు. పరమాత్మ చెప్తారు, ఎవరైతే అన్ని రహస్యాలు, అందరి భావాలు అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ కోపానికి రారు. కోపానికి ఎవరు వస్తారంటే ఎవరికైతే ఎటువంటి రహస్యాలు తెలియవో వారు మాత్రమే క్రోధీలవుతారు. రాజిది, రహస్యమిది, అంధకారమిది, ఘోర అంధకారమిది, కలియుగమిది. ఘోర కలియుగంలో బ్యాటరీ డౌన్గా ఉంది. ఎప్పుడైతే ఎవరైతే రహస్యం తెలుసుకుంటారో అప్పుడు ఇతరులపై కోపం ఎలా తెచ్చుకుంటారు? కావున ఈ రోజుటి నుండి ప్రతి ఒక్క ఆత్మ పట్ల ఏం చెయ్యాలి? ఆశీర్వాదాలే ఇవ్వాలి. ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనస్సు నుండి ఆశీర్వాదాలు ఇవ్వాలి. వారికి ఇలా ఇస్తూ ఉన్నట్లయితే మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అలాగే ఎవరికైతే ఇస్తుంటామో వారి యొక్క బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది.